హాయ్ బ్రోస్, వెల్కమ్ టు సినిమా చూడ్ బ్రో. తమ్నైల్ చూసారు కదా. ఈరోజు టాపిక్ ఇలా ఒక డేట్ అనౌన్స్ చేసి ఫ్రీక్వెంట్గా పోస్ట్పోన్ అవుతున్న మూవీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. నంబర్ 1 ఇన్ ద లిస్ట్ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ట్రై చేయని హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో డైరెక్టర్ క్రిష్ గారు మన ముందుకు తీసుకొస్తున్నారు. కానీ మూవీ రిలీజ్ డేట్ ఇప్పటికీ డైలమాలోనే ఉంది. 40% ఆఫ్ ద షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయిందంట. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీ అయిపోవడం వల్ల షూట్ డిలే అవుతుందంట. హోప్ అన్ని క్లియర్ అయ్యి త్వరగా రిలీజ్ అవ్వాలని ఆశిద్దాం. బ్రోస్, మీకు ఈ విషయం తెలుసా? రీసెంట్గా ఏం రత్నం గారు హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా ఉండబోతుందని అనౌన్స్ చేశారు. సో ఎక్సైటెడ్ అసలు. నంబర్ 2 గేమ్ చేంజర్. RRR తర్వాత రామ్ చరణ్ గారి నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్. రిటర్న్ అండ్ డైరెక్టర్ బై శంకర్ గారు. ఈ మూవీ స్టార్ట్ అయ్యి 1.5 year అయినా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు, ఎక్సెప్ట్ ఫ్యూ పోస్టర్స్. ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. లెట్స్ సీ ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారు. నంబర్ 3 దేవరా. దేవరా కూడానా బ్రో అంటే ఎస్, దేవరా కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి. ఎందుకంటే దేవరా టీం VFXకి ఎక్కువ టైం తీసుకుంటున్నారంట అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సో మనకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే వెయిట్ చేయక తప్పదు. బ్రోస్, మీరు ఈ పోస్టర్ చూసారా? వెనకున్న ఆ పర్వతం మనిషి షేప్లో ఉంది కదా. దేవరా వరల్డ్లో అక్కడ ఉన్న ఆ కొండ వాళ్ళ రిలీజియస్ బిలీఫ్ అయి ఉండొచ్చు. కాంట్ వెయిట్ టు వాచ్ దేవరా ఇన్ బిగ్ స్క్రీన్స్. నంబర్ 4 కల్కి 2898 AD ఈస్ పోస్ట్పోన్డ్. ఏంది బ్రో అంత మాట అన్నావు బ్రో అంటే దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్. ఎందుకంటే మూవీ రిలీజ్కి 2 months కూడా లేదు, ఇంకా ప్రమోషనల్ కంటెంట్ కూడా రిలీజ్ చేయలేదు, ఎక్సెప్ట్ గ్లిమ్స్ విచ్ ఈస్ టు బి బిలీవ్డ్ దట్ కల్కి విల్ ఆల్సో పోస్ట్పోన్. రీసెంట్గా రిలీజ్ అయిన పోస్టర్లో కూడా రిలీజ్ డేట్ మెన్షన్ చేయలేదు. అండ్ నాకు తెలిసి కల్కి ఇంటర్నేషనల్ రిలీజ్ కాబట్టి ప్రాజెక్ట్ని ఇంకాస్త రిఫైన్ చేస్తున్నారు. సో ఇట్ మే టేక్ సమ్ టైమ్ బ్రోస్. ఎంత లేట్ అయినా పర్లేదు, మూవీ మాత్రం పగిలిపోవాలి బిగులు. మన డార్లింగ్ ప్రభాస్ గారి హాలీవుడ్ డెబ్యూట్ కల్కి. నిజం చెప్పాలంటే ఆగలేకపోతున్నాను సార్. నంబర్ 5 భవదీయుడు భగత్ సింగ్ విచ్ ఈస్ నౌ ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ కాంబో. అదే భయ్య, హరిశంకర్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు రీయూనిట్ అయ్యి చేశారు ఈ మూవీ. కానీ ఇది తమిళ్ మూవీ తేరీకి రీమేక్ అవడంతో ఫ్యాన్స్ ఫస్ట్ చాలా డిసప్పాయింట్ అయినా గ్లిమ్స్ వచ్చిన తర్వాత మెయిన్గా కళ్యాణ్ గారు మూవీకి వచ్చిన మనీని ప్రజలకే ఇవ్వడంతో కళ్యాణ్ గారి పైన ఉన్న రెస్పెక్ట్ ఎంతో పెరిగింది. ఇప్పుడు ఫ్యాన్స్ అయినా మూవీ లవర్స్ అయినా దే ఆర్ రెడీ టు వాచ్ ఫిల్మ్స్ ఆఫ్ కళ్యాణ్ గారు. రోజ్, మీకు ఈ విషయం తెలుసా? పవన్ కళ్యాణ్ గారు తన ఓన్ ప్రాపర్టీస్ని సెల్ చేసి పార్టీ ఫండ్ కోసం అండ్ జనసేన ప్రమోషన్ క్యాంపెయినింగ్ కోసం పెట్టారు. రోజ్ రియల్లీ గ్రేట్ కదా అసలు. హోప్ ఈసారన్నా ఈ ఏపీ ప్రజలు మంచి విజయాన్ని ఇస్తారని ఆశిద్దాం. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో బ్రోస్. మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. మీకు మా కాంటెంట్ నచ్చితే లైక్ కరో బ్రదర్. సీ యూ బ్రోస్, టేక్ కేర్.